శుభమస్తు. నేను మీ కాకునూరి. అమ్మా బయలెల్లి నాదో బోనాల ప్రత్యేకం. హా వీరా హొయ్రా హొయ్రా హొయ్రా. చేతిలో కొరడాలతో పోతరాజు. అమ్మవారి పూనింది అంటూ సిగం ఊగేటటువంటి శివసత్తులు అనుకుంటూ మహిళలు సిగమూగుతూ ఉంటే, అమ్మా కాపాడు తల్లి అంటూ సాగిలపడి మొక్కి తమ కోరికలు విన్నవించుకునే గ్రామీణులు, జానపదులు, పల్లీయులు. ఈ నేపథ్యంలో ఇంటిలో బోనం సమర్పించే ఆచారం ఒకటి ప్రత్యేకం. ఆ ఆచారం ఇంటికి ప్రత్యేకం అనుకున్నప్పుడు ఇంట్లో పద్ధతి ఉంటే పాటించాలి, లేకపోతే పాటించకూడదు. బోనం ఎత్తుకోవడం ఎవరు? బోనం ధరించడం అంటే ఏమిటి? బోనం ఇంట్లో ఎలా చేయాలి? ఎవరు చేయాలి? అలాగే బోనం సమర్పించే సమయంలో బలులు కూడా ఇస్తారట, నిజమేనా? ప్రభుత్వ చట్టం ప్రకారం బహిరంగంగా ఆలయాలలో పశువులను బలి ఇవ్వడం నిషేధం, నేరం. మీ గృహాలలో మీరు ఏమైనా చేసుకోవచ్చు. ఏమైనా అంటే అది కూడా ఇతరులకు ఇబ్బంది కలిగించనంత వరకు, చట్ట వ్యతిరేకం కానంత వరకు మాత్రమే. ఈ నియమాలకు లోబడి శాస్త్రబద్ధంగా బలిని సమర్పించాలి. ఇంటిలో బోనం ఆచారం ఉన్నది అనుకున్నప్పుడు సూర్యోదయం కంటే పూర్వమే ఇంటిల్లిపాది లేచి స్నానాదికాదులు పూర్తి చేసుకుని నూతన వస్త్రములు ధరించి పూజ చేసేటటువంటి చోట ఇంటిలో అమ్మవారి చిత్రపటాన్ని అలంకరించి పుష్పమాలికల చేత పూజించి నిమ్మకాయ దండలని ఆ పటానికి వేస్తారు. తర్వాత అఖండ దీపం వెలిగిస్తారు. ఆ తర్వాత కొత్త కుండ లేక ఆచారాన్ని, ఇంటి పద్ధతిని అనుసరించి ఇత్తడి చెంబు, బిందె శుభ్రంగా కడిగినది తీసుకొని పసుపు కుంకుమల చేత అలంకరించి అందులో కొంత మట్టి వేస్తారు. చిటికెడంత మట్టి వేయాలి. ఆ తర్వాత కొంత మంచినీరు పొయ్యాలి. చెయ్యి ఇలా అడ్డు పెట్టాలి. అందులో గాలి వచ్చి చేరింది అని అర్థం. అలాగే గాలితో పాటుగా అగ్ని, తేజస్సు ఇవన్నీ కూడా ఉన్నవి అనే లక్ష్యంతో ఆ కుండను పూర్తి చేసి ఆ పైన ఒక మూత పెట్టి అందులో నూనె పోసి ఆ పైన దీపం వెలిగిస్తారు. ఇది ఇంటికి ప్రత్యేకం. కొందరి గృహాలలో గురుగులు ఉంటాయి. ఆ గురుగులు అంటే గాజులమ్మ, ఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మ, మంకాళమ్మ, నూకాలమ్మ. ఇంటికి సంబంధించిన బాలారిష్టాలన్నీ తొలగించే చిన్నారి బాలబాలికలను కాపాడేటటువంటి జగజ్జనని తల్లి పార్వతీదేవి. ఇలా ఆ బిందె ఉంచిన తర్వాత 2 వేరే కుండలలో వేపమండల చేత అలంకరించి అన్నము, చింతపండు పులుసు సిద్ధం చేసుకొని భోజనము, బోనము అలంకరించిన ఈ 2 కుండలను, బోనమును ఇంటిలో ఉండేటటువంటి మహిళలలో పెద్ద కూతురు శిరస్సు పైన ధరించాలి. 2 కుమార్తెలు ఉన్న ఎడల 2 బోనములను కూడా సిద్ధం చేయవచ్చు. సమీపంలో చాలా ఆలయాలు ఉన్నచో శక్తి కొలది ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి కూడా బోనములను సిద్ధము చేసి వారందరికీ కూడా సమర్పించవచ్చు. వారి చేత అమ్మవారికి సమర్పించవచ్చు. ఇది ఇంటి ఆచారానికి సంబంధించిన విషయం. బోనం ఎత్తుకోగానే ఆ మహిళ అమ్మవారితో సమానం అవుతుంది. నెత్తిపైన బోనం పెట్టుకున్న ఆ మహిళకు మనం నమస్కారం చేస్తే అమ్మవారికి నమస్కారం చేసినంత పుణ్యం. అలా నెత్తిపైన బోనం ధరించిన ఆ యువతి, మహిళ ఇంటిలో నుంచి బయటికి వచ్చే సమయంలో ఇంటి యజమాని ద్వారానికి అడ్డంగా వేప ఆకులతో తడిపిన నీరు పోసి శాఖ పోయడం అనేటటువంటి సంప్రదాయంతో శాఖ పోసి కొబ్బరికాయలు, గుమ్మడికాయ, అనపకాయ, నిమ్మకాయ వీటినే బలిగా ఇస్తారు. నిమ్మకాయని కత్తితో కోసి 2 వక్కలని, ఒక వక్క పసుపు, మరి ఒక వక్క కుంకుమ వాటిలో అద్ది ఇలా తిప్పి విసిరి వేస్తారు. ఇది బలి. జంతు బలి నిషేధం గుర్తుపెట్టుకుందాం. అది కూడా ఒక ప్రాణి. అమ్మవారు
అందరినీ కాపాడేటటువంటి ప్రోచే శక్తి కాబట్టి పోచమ్మ, ఎల్ల చోటలా ఉండే శక్తి కాబట్టి ఎల్లమ్మ, హద్దులలో ఉండేది కాబట్టి ఆ తల్లి మహాకాళిక మహంకాళమ్మ. అలాంటి తల్లి ప్రాణులను హరిస్తుందా? మనం తినే ఆహారం కాబట్టి మనమే అమ్మ పేరుతో చెప్తున్నాం, ఆహారంగా స్వీకరిస్తున్నాం. అది వ్యక్తిగతమైన విషయం. కానీ బలి గుమ్మడికాయ మాత్రమే, బలి సొరకాయ అనపకాయ మాత్రమే, బలి గుమ్మడికాయ మాత్రమే, కొబ్బరికాయ మాత్రమే, అనపకాయ మాత్రమే, నిమ్మకాయ మాత్రమే. కొబ్బరికాయని ఇలా విసరి కొడితే అది బలి అవుతుంది. ఏమండి, ఎవరైనా ధైర్యం ఉన్నవారు బలి ఇచ్చిన కొబ్బరికాయ వక్కలను తీసుకొని తింటారా? ఎవరూ తినరు. బలి అన్న పేరిట దిష్టి తీసి విసిరి కొట్టిన ఆ గుమ్మడికాయని ఎవరైనా తింటారా? ఎవరూ తినరు. అంటే ప్రకృతిలో ఉండేటటువంటి జీవకోటికి, సమస్త ప్రాణులకు, కనిపించని సూక్ష్మ క్రిములకు కూడా ఆహారాన్ని అందించాలి అని చెప్పేటటువంటి ఆచారం ఈ ఆషాఢమాస బోనాలలో ఉండేటటువంటి బలి అనే సంప్రదాయంలో ఉంది. తెలుసుకున్నాం కనుక శాస్త్రీయ పద్ధతులలో అమ్మవారి బోనాలను సమర్పిద్దాం. అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ కలుసుకుందాం. నేను వెంకటరమణ శాస్త్రి గారి పెద్దబ్బాయి మీ కాకునూరి. శుభమస్తు. శ్రీరామ జయం.